హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో ఈజీగా చేసుకునే అటుకుల మిక్చర్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అటుకులను ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఈ అటుకులు అనేవి ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలను ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును అలాగే ఒక 2 పచ్చిమిర్చీలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పుట్నాల పప్పు, అన్ని పప్పులు మనకు కావాల్సిన పప్పులన్నీ మనకి నచ్చినవన్నీ వేసుకోవచ్చు. ఒక స్పూన్ పల్లీలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసి వీటన్నింటిని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మాడిపోకుండా ఇలా సిమ్లో పెట్టుకొని మంటని కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులను కూడా ఇందులో వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే అటుకుల ఫ్రై రెడీ అయిపోతుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.